కవిత కేటీఆర్ పోటాపోటీ కార్యక్రమాలతో బీఆర్ఎస్ లో ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. శ్రీనివాస్, ఈరోజు బీఆర్ఎస్ శిక్షణ తరగతులు జరగనున్నాయి. మల్లాపూర్లోని బిఎన్ఆర్ గార్డెన్స్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నాయకులకు ఆహ్వానం అందింది. జిల్లాల వారిగా ఒక్కొక్క జిల్లాకు 100 మంది చొప్పున ఆహ్వానం పంపినట్టు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలు చెప్తా ఉన్నారు. ఈ సమావేశంలో కీలక ఉపన్యాసం ముందుగా హరీష్ రావు చేస్తారు. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం కు సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో దీంట్లో ఉన్నటువంటి నిజ నిజాలు ఏంటి, కాంగ్రెస్ ఏం ఆరోపిస్తుంది, దానికి బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. దాని తర్వాత మధ్యాహ్నం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడతారు. జగదీశ్వర్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరు కాదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో దీంట్లో వాస్తవాలు ఏంటి, దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. దేశపతి శ్రీనివాస్ కూడా ఈ కీలక ఉపన్యాసం చేయనున్నారు. దేశపతి శ్రీనివాస్ అసలు తెలంగాణ నేపథ్యం, గతంలో ఈ 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి, దానికంటే ముందున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తెలంగాణకు చేసినటువంటి అన్యాయం, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను విద్యార్థులకు చెప్పనున్నారు. దాని తర్వాత సాయంత్రం కేటీఆర్ ఈ సమావేశానికి రానున్నారు. భవిష్యత్తు కార్యాచరణ అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, దాంట్లో ఉన్నటువంటి లోపాలు, దాన్ని ప్రజలకు ఏ విధంగా అర్థం చేయించాలి, ప్రజలకు ఏ విధంగా వివరించాలనే అంశానికి సంబంధించి కేటీఆర్ ఇక్కడికి వచ్చే విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీకి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్, ఒకవైపు కేటీఆర్ కి సంబంధించినటువంటి సమావేశం, మరోవైపు కవితకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ కూడా ఒక కన్ను లాంటిది అని కవిత చెప్పింది. ఒక కన్ను అంటే వాళ్ళు ఒక దగ్గర సమావేశం పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా శిక్షణ తరగతులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా శిక్షణ తరగతులను పెట్టుకుంటున్నారు. ఇద్దరికి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్, దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా కేటీఆర్ ఇక్కడ అడ్రస్ చేయనున్నారు. దీనికంటే ముందే కవిత అక్కడ మాట్లాడనున్నటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్ గా కేటీఆర్ ఇక్కడ మాట్లాడతారు అని బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి స్ట్రీమ్ ని ఒక స్ట్రీమ్ లైన్ లోకి తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తా ఉంది. ఇన్ని రోజులు అంటే తెలంగాణ మూవ్మెంట్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థి విభాగం నేతలను మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉధృతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల్లో ఉన్నటువంటి లోపాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందినటువంటి విషయాలు, లేదంటే ఇటు బనకచెర్లకు సంబంధించి కానీ కాళేశ్వరానికి సంబంధించిన విషయాలు కానీ వీటిలో ఉన్నటువంటి